భూమిని మనుషులు ఎందుకు వెళ్తున్నారో తెలుసా? ఎందుకంటే భూమి పైన మనిషికున్నంత తెలివి ఏ జీవికి కూడా లేదు. కాకపోతే ఇప్పుడు ఏఐ వచ్చి మనిషి కంటే ఎక్కువ తెలివి ఉంది అని నిరూపించుకుంటుంది. దీన్ని మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. మనిషి సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ కూడా ఏఐ క్షణాలల్లో సాల్వ్ చేస్తుంది. అయితే ఏఐ ని క్రియేట్ చేసింది కూడా మనిషే కదా, దాని ఫుల్ కంట్రోల్ మన దగ్గరనే ఉంటది కదా అని అనుకుంటాం. కాకపోతే ఏఐ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయే అవకాశం ఉంది. ఇది నేనన్నట్లేను, ఏఐ గాడ్ ఫాదర్ అయిన జెఫ్రీ హింటన్ కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఇది మనం ఒక ఎగ్జాంపుల్ నుంచి కూడా అర్థం చేసుకోవచ్చు. శంకర్ తీసిన రోబో మూవీలో బోరా రోబోలో ఒక నెగటివ్ చిప్ ఇన్సర్ట్ చేస్తే అది మొత్తం నెగటివ్ బిహేవియర్ తో వందలాది నెగటివ్ రోబోస్ ని క్రియేట్ చేస్తుంది. అయితే దీని వల్ల ఎంత డామేజ్ అయిందో మూవీలో క్లియర్ గా చూపిస్తారు. అయితే అప్పుడు బోరా దగ్గర లేదంటే రజనీకాంత్ దగ్గర ఇద్దరు దగ్గరనే ఏఐ కి యాక్సెస్ ఉండే. కాకపోతే ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఏఐ కి యాక్సెస్ ఉన్నది. ఇలాంటి నెగటివ్ రోబోస్ ని క్రియేట్ చేయడం లేదా ఏఐ ని ఏదైనా వైరసెస్ కోసం క్రియేట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అయితే దీన్ని ఎలా కూడా సేవ్ చేయలేమా అనుకుంటే సేవ్ చేయొచ్చు. కంపెనీస్ వాళ్ళ ఓన్ ప్రాఫిట్స్ కంటే హ్యుమానిటీని సేవ్ చేయడం కోసం ఏఐ ని క్రియేట్ చేస్తే చాలా బెస్ట్. కాకపోతే ఇప్పుడు ఎక్కువ మాటి కంపెనీస్ ఇన్వెస్టర్స్ కి ప్రాఫిట్స్ కోసమే వర్క్ చేస్తున్నాయి. దానికోసం ఏఐ ని వేరే లెవెల్ కి తీసుకుపోతున్నాయి. అయితే దీన్ని ఇలానే కంటిన్యూ అయితే వచ్చే 2 years 5 years 10 years లో హ్యుమానిటీ మొత్తం వైప్ అవుట్ అయినా గానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్స్ లో పెట్టండి. ఇప్పుడే ఈ వీడియోని ఏఐ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరితో షేర్ చేయండి.